హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జనవరి 18 రేపు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. 1996 సంవత్సరం జనవరి 18వ తారీఖున శ్రీ నందమూరి తారక రామారావు గారు గుండెపోటుతో మరణించడం జరిగింది. మరి ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు గారి వర్ధంతి దాని సందర్భంగా మన ఛానల్ మిత్రులకి, మన అభిమానుల కోసం, అందరి కోసం, ఎన్టీఆర్ గారి అభిమానుల కోసం ఒక్కసారి నందమూరి తారక రామారావు గారిని మననం చేసుకుంటూ కొన్ని ముఖ్యమైన విషయాలు. నందమూరి తారక రామారావు గారిని ఒక చరిత్రని 3 విభాగాలుగా చేయవచ్చు. 3 విభాగాలు. మొదటిది తన యొక్క బాల్యం, విద్యాభ్యాసం అయితే, రెండోది సినిమా రంగం అయితే, మూడోది రాజకీయ రంగం. ఈ 3 రంగాల్లో కూడా విశ్వ విజేత అని చెప్పొచ్చు నందమూరి తారక రామారావు గారిని. ఎందుకంటే తను ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా తన కుటుంబాన్ని పోషించడంలో, ముందుకు తీసుకుపోవడంలో తన యొక్క పాత్ర అమోఘమైనది, విజయం సాధించాడు. అదే సమయంలో సినిమా రంగంలో కూడా ఏలేశాడు సినిమా రంగాన్ని. వెండి తెరని ఏలేసిన మహానీయుడు అని చెప్పవచ్చు ఎన్టీఆర్‌ని. సో, ఒక్కసారి ఎన్టీఆర్ గారి గురించి మనం డీప్‌గా చర్చిద్దాం. ఎన్టీఆర్ గారు 23 మే 1928 నిమ్మకూరు, విజయవాడకు దగ్గరలో ఉన్నటువంటి నిమ్మకూరు అనే ఒక గ్రామంలో జన్మించారు. అప్పుడు అది ఆంధ్ర రాష్ట్రం తమిళనాడులో ఉండడం వల్ల తమిళ్ రాజ్యంలో జన్మించాడు. సో, ఆ తర్వాత తను విజయవాడలో అనేక చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చదువుకోవడం జరిగింది. చిన్నతనంలో చదువుకుంటున్న క్రమంలో వాళ్ళ యొక్క ఫ్యామిలీ అప్పుడున్నటువంటి ధాన్యానికి రేట్ లేకపోవడం, రకరకాల కారణాల వల్ల వ్యవసాయం ఉత్పత్తులు సరిగ్గా రాకపోవడం వల్ల ఫ్యామిలీ అప్పుల పాలవ్వడం, ఫ్యామిలీని పోషించడం కోసం చిన్నతనంలో ఎన్టీఆర్ గారు పాల వ్యాపారం చేయడం, సైకిల్ మీద పాలు తీసుకెళ్ళి హోటల్స్‌లలో పోయడం, ఆ తర్వాత చిన్న కిరాణా కొట్టు లాంటిది పెట్టడం, ఇలా అనేక చిన్న చిన్న పనులు చేసి కుటుంబాన్ని పోషించడంలో చాలా కీలకంగా పనిచేశాడు. 20 ఏళ్ల వయసులో తనకి తన మేనమామ కూతురైన బసవ తారకంతో వివాహం జరిగింది. ఆ తర్వాత 2 సార్ల ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ కూడా అయ్యాడు ఎన్టీ రామారావు గారు. సరే, ఏదైతేనేమి తను డిగ్రీ పాస్ అయిపోయి డిగ్రీ పాస్ అయ్యాడు. డిగ్రీ పాస్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఒక రిజిస్ట్రార్‌గా ఉద్యోగం వచ్చింది. కానీ తనకు నటన మీద మక్కువ ఎక్కువ. తను కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే నటన వేసేవాడు. ఈ నటన వేస్తున్న క్రమంలో ఒకానొక సందర్భంలో ఫస్ట్ టైమ్ తనని ఒక ఆడవేషం వేయమని అడిగినప్పుడు తన పంతులు గారు, సో, అతను మీసాలు తీయడానికి ససేమిరా ఒప్పుకోలేదు. ఎన్టీఆర్ గారు ఒప్పుకోకపోవడం వల్ల మీసాలతోనే ఒక ఆడవేషం వేసి ఆ నటన చేయడం వల్ల అతనికి మీసాల నాగమ్మ అనే పేరు కూడా చిన్నతనంలో కాలేజీలోనే వచ్చింది. సో, నటన మీద ఉన్న చానా ఇంట్రెస్ట్‌తో తను 20 రోజులు, కేవలం 20 అంటే 20 రోజులే సబ్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగం చేసి, ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి ఆహ్, నాటకాల వైపు, సినిమాల వైపు అడుగులు వేయడం ప్రారంభించాడు. 1947లో డిగ్రీ పాస్ అయినటువంటి ఎన్టీఆర్ గారు ఉద్యోగం, సబ్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగం రావడం, ఉద్యోగం కేవలం 20 రోజులు మాత్రమే చేసి తను దానికి రిజైన్ చేసేసి జాబ్‌ని వదిలిపెట్టేసి సినిమా అవకాశాల వైపు ప్రయాణం చేశాడు. ఆ సందర్భంలో 1948లో మొట్టమొదటిసారిగా 'పల్లెటూరి పిల్ల' అనే సినిమాలో ఎన్టీఆర్ గారికి ఒక అవకాశం వచ్చింది. కాపోతే ఆ సినిమా తీయడం లేట్‌గా జరిగింది. లేట్‌లో భాగంగా రెండో సినిమా అవకాశం వచ్చింది. అదే 'మన దేశం'. కానీ ఎన్టీఆర్ గారు మొదటిగా అవకాశం వచ్చిన సినిమా 'పల్లెటూరు పిల్ల'. కానీ తను స్క్రీన్ మీద, అంటే కెమెరా ముందు ఫేస్ చేసిన మొట్టమొదటి సినిమా మాత్రం 'మన దేశం'. సో, ఈ 'మన దేశం' సినిమా అనేది 1949లో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకొస్తే 1950లో 'పల్లెటూరు పిల్ల' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ తర్వాత సినిమా రంగ చరిత్రలోనే ఒక దూకుడు ప్రదర్శించాడని చెప్పవచ్చు. సంవత్సరానికి 10 సినిమాలు చొప్పున విపరీతమైన సినిమాలు, 303 సినిమాలు చేశారు తన యొక్క మొత్తం కెరియర్‌లో. 44 సంవత్సరాల సినిమా రంగ కెరియర్‌లో. అటు తమిళంలో సినిమాలు చేశాడు, మరాఠీలో సినిమాలు చేశాడు, హిందీలో, తెలుగులో కూడా. అన్నీ కలిపి దాదాపు 303 సినిమాల్లో నటించాడు నందమూరి తారక రామారావు గారు. 1951లో తీసిన 'పాతాళ భైరవి' అనే సినిమా దాదాపు 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఆ రోజుల్లోనే అదొక పెద్ద రికార్డుగా నిలిచిపోయినటువంటి సినిమా. ఆ తర్వాత 1956లో వచ్చిన 'మాయాబజార్' కూడా అనేక రికార్డులను బ్రేక్ చేసింది. మొట్టమొదటి సినిమాకు తను తీసుకున్న పారితోషికం 1116. ఆ 'పాతాళ భైరవి' సినిమాకు తను తీసుకున్న పారితోషికం రూ. 5000. మూడవ సినిమా 'మాయాబజార్' సినిమా వచ్చినప్పటికీ రూ. 7500 పారితోషికం తీసుకున్నాడు. ఆ సమయంలోనే అదే ఎక్కువ, అంటే 7500 అనేదే చాలా పెద్ద అమౌంటు. ఆ రోజు అంత పెద్ద అమౌంట్ తీసుకునేది ఎన్టీఆర్ గారు. 1977లో వచ్చినటువంటి 'దానవీర శూరకర్ణ' అనే సినిమాలో ఎన్టీఆర్ గారు తనే దర్శకత్వంలో, తనే నిర్మాతగా ఉండి ఆ సినిమాని తీశారు. ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు.
ఆ సినిమాలో 3 పాత్రల్లో అటు శ్రీకృష్ణుడిగా, ఇటు కర్ణుడిగా, అటు దుర్యోధనుడిగా కూడా ఎన్టీఆర్ గారు తెలుగు ప్రజలందరినీ మెప్పించారు. ఒక్కటి కాదు, 2 కాదు, అసలు పౌరాణిక సినిమాలు అంటేనే ఎన్టీఆర్ అనే విధంగా ఒక ఒక ఇదైపోయాడు. రాముడంటే ఎలా ఉంటాడో తెలియని తెలుగు ప్రజలకి శ్రీ మన ఎన్టీ రామారావు గారిని చూసే ఈయనే రాముడా అన్నట్టుగా, శ్రీకృష్ణుడంటే ఈయనేనా అన్నంత ఇదిగా అటు శ్రీకృష్ణుడు వేషంలో గాని, ఇటు శ్రీరాముడి వేషంలో గాని ఒక మహోన్నత శిఖరానికి ఎదిగినటువంటి వ్యక్తి. అటు ఏ పాత్ర చేసినా, అటు పౌరాణిక పాత్ర చేసినా, పల్లెటూరు పాత్ర చేసినా, ఒక రైతు పాత్ర చేసినా, ఒక ఆఫీసర్ పాత్ర చేసినా అసలు అత్యంత అద్భుతంగా అతని నటన అసలు సింగిల్ టేక్ యాక్టర్. అసలు ఎన్టీఆర్ కంటే మరొక పేరే క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలో గాని, అటు రాజకీయ ఇండస్ట్రీలో గాని. సో, సినిమా ఇండస్ట్రీని ఏలి ఏలి పడేసినటువంటి వ్యక్తి. ఒక రకంగా తన నటనకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఆ రకంగా ఎన్టీఆర్ గారు ఒక నట సార్వభౌముడిగా ఈ వెండి తెర మీద వెలిగిపోయినటువంటి వ్యక్తి. టోటల్‌గా బసవతారకం గారితో మ్యారేజ్ అయిన తర్వాత తనకి 11 మంది సంతానం ఎన్టీఆర్ గారికి. అందులో 7 కొడుకులైతే 4 కూతుళ్ళు. మీకు ఇందులో ప్రధానంగా హరికృష్ణ గారు మీ అందరికి బాగా తెలుసు. ఎందుకంటే సినిమాల్లో నటించిన వ్యక్తి కాబట్టి. ఆ తర్వాత బాలకృష్ణ గారు మీకు బాగా తెలుసు. అలాగే పురంధరేశ్వరి గారు, దగ్గుపాటి పురంధేశ్వరి గారు, తను కూడా ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు. అలాగే నారా భువనేశ్వరి గారు, నారా చంద్రబాబు నాయుడు గారి వైఫ్. వీళ్ళు నలుగురు మీకు తెలిసుంటారు. కానీ మొత్తం 11 మంది సంతానం ఎన్టీ రామారావు గారికి. అత్యంత పెద్ద కుటుంబం ఎన్టీఆర్ గారిది. సో ఫ్రెండ్స్, ఇలా తన యొక్క సినిమా రంగ చరిత్ర, కుటుంబ చరిత్ర. అయితే రాజకీయ రంగ ప్రవేశం. అప్పట్లో అంటే రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కాంగ్రెస్ పార్టీయే ముఖ్యమంత్రులుగా, కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఒక ఎలుగు వెలుగుతున్న క్రమంలో 1982లో మార్చి 22న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టడం జరిగింది. వాస్తవానికి 1978లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 5 ఏళ్లలో 4 ముఖ్యమంత్రులను మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో, కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ముఖ్యమంత్రి నిర్ణయం చేసి ఇక్కడ పంపిస్తే ఇక్కడ నుండి ప్రజల్లో చాలా వ్యతిరేకతను మూటగట్టుకుంది. సో, అలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారు 1982లో పార్టీ పెట్టి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. తను ప్రచారం కోసం, తెలుగు ప్రజలందరికీ చేరువవడం కోసం ఒక ప్రచార రథాన్ని తయారు చేసుకున్నారు. ఆ రథం చైతన్య రథం. ఆ రథం మీద తెలుగుదేశం పిలుస్తుంది రా కదలి రండి అని చెప్పేసని రాయడం. ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పెట్టడం. దాని మీద నాగలి, దాని మీద ఒక చిన్న ఇల్లు లాంటి గుర్తు పెట్టడం, పసుపు రంగు జెండాని పెట్టడం. ఇవన్నీ కూడా పసుపు అనేది తెలుగు ప్రజలకి ఒక శుభసూచకం కాబట్టి సో, పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ఎన్టీఆర్ గారికి ఉపయోగపడ్డాయి, దోహదపడ్డాయని చెప్పవచ్చు. అయితే ఎలక్షన్‌లో 1983లో జరిగినటువంటి ఎలక్షన్‌లో ఎన్టీఆర్ గారు దాదాపు 199 స్థానాల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం జరిగింది. సో, తెలుగు ప్రజల్లో తెలుగువాడు మొట్టమొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఒక ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు. సో, 83లో ముఖ్యమంత్రి. 1984లో ఎన్టీఆర్ గారు గుండెకు సంబంధించినటువంటి శస్త్రచికిత్స నిమిత్తం లేదు హాస్పిటల్‌లో చూయించుకోవడం కోసం అమెరికా వెళ్ళినప్పుడు నాందెళ్ల భాస్కర్‌రావు గారు తన ఆప్తమిత్రుడైనటువంటి భాస్కర్‌రావు గారికి ఇక్కడ ఇన్ఛార్జిగా ఇచ్చి తను వెళ్ళడం జరిగింది. తను వెళ్ళి వచ్చేలోపు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ, అప్పుడున్నటువంటి గవర్నర్ గారితో లోపాయికారికి ఒప్పందం చేసుకొని నాందెళ్ల భాస్కర్‌రావు గారు ఎన్టీఆర్ గారి ప్రభుత్వాన్ని కూల్చి తానే ముఖ్యమంత్రిగా అయ్యాడు. ఆ తర్వాత వచ్చి ఎన్టీఆర్ గారు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి వెళ్ళి చెప్పడం, అప్పుడున్నటువంటి మిత్రపక్షాలన్నీ కూడా మద్దతు ఇవ్వడం, తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్‌లోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్‌లో 202 స్థానాల్ని, అత్యధిక స్థానాల్ని గెలుచుకొని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కాడు. 3 సార్ల ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. 1985లో ఎన్టీఆర్ గారు ఎలక్షన్‌లోకి వెళ్తే తెలుగు ప్రజలు అత్యధిక మెజార్టీనిచ్చి 202 స్థానాలను ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్‌లో ఎన్టీఆర్ గారు ఓడిపోయి ప్రతిపక్ష నేతగా ఉండడం. ఆ తర్వాత మళ్ళీ 1993లో లక్ష్మీ పార్వతి గారు తన ఇంట్లో తనతో పాటు సేవలు చేస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని తను మ్యారేజ్ చేసుకోవడం, రెండో వివాహం చేసుకోవడం. ఆ వివాహం అటు కుటుంబంలోనూ, ఇటు కొంతమందికి, అటు రాజకీయంగా కొంతమందికి నచ్చకపోవడం. తను రాజకీయంగా పార్టీలో ఉన్నటువంటి తన పెత్తనం కూడా చాలా మందికి నచ్చకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎన్టీఆర్ గారు ఆ సమయంలో. 1994లో మళ్ళీ ఎన్టీఆర్ గారు ఎలక్షన్‌లోకి వెళ్ళడం, ₹2కే కిలో బియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం అనే నినాదంతో 1994లో మళ్ళీ ఎలక్షన్‌లోకెళ్ళి ఘన విజయం సాధించారు. ఘన విజయం సాధించిన తర్వాత ఎమ్మెల్యేల్లో, మంత్రుల్లో తన యొక్క ప్రభుత్వ విధి విధానాల్లో తన జోక్యం ఎక్కువైంది లక్ష్మీ పార్వతి గారిది అని చెప్పేసని ఎమ్మెల్యేలందరూ
కొద్దిగా వ్యతిరేకించి ఎన్టీఆర్ గారిని పక్కకు పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారిని 1995లో చీఫ్ మినిస్టర్‌గా, సీఎంగా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత జరిగిన చిన్న ఘర్షణలు, కుటుంబ కలహాలు ఇవన్నీ మీ అందరికి తెలుసు. ఆ తర్వాత 1996లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరణించడం జరిగింది. సో, అలా ఎన్టీఆర్ గారి యొక్క కెరియర్ ఒక బాల్యంలో ఎప్పటికి కూడా తను సక్సెస్‌ఫుల్ లీడర్‌గా, సక్సెస్‌ఫుల్ హీరోగా ఎదిగినటువంటి వ్యక్తి. చిన్నతనంలో కుటుంబాన్ని పోషించడంలో సక్సెస్‌ఫుల్, తను పని చేయడంలో ఎక్కడ వెన్నుచూపని వ్యక్తి. అలాగే సినిమా రంగంలో కూడా ఎక్కడ కూడా క్రమశిక్షణకి మారుపేరుగా ఉన్నటువంటి వ్యక్తి. అలాగే రాజకీయ రంగంలోకొచ్చి సేవే మార్గం, తెలుగు ప్రజలే మార్గం అన్నట్టుగా తెలుగు ప్రజల యొక్క ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో, ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. మహనీయుడు, ది గ్రేట్ పర్సన్. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. సో, ఈ సందర్భంగా రామారావు గారిని గుర్తు చేసుకోవడం, వారికి నివాళులర్పిస్తూ థాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.